ఇక రెండు దేశాల శాంతి కోసం మోడీ ఉక్రెయిన్ పర్యటన ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు. ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయటం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరు ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రపంచం చూపంతా మోదీ పైన, ఆయన ఉక్రెయిన్ పర్యటనపైనే ఉందంటే అతిశయోక్తి కాదేమో. అమెరికా, యూకే, చైనా లాంటి దేశాల్లాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఎటు మొగ్గు చూపకుండా వ్యవహరించడమే ఈ ఆసక్తికి ప్రధాన కారణం. ఆ కారణంతోనే అమెరికా, యూకే, యూరప్ దేశాలు యుద్ధాన్ని ఆపేలా పుతిన్ను ఒప్పించాలని ప్రధాని మోదీని ఇన్నాళ్లుగా కోరుతూ వస్తున్నాయి. రెండు దేశాలను శాంతి చర్చలకు తేవాలని అపీల్ కూడా చేస్తున్నాయి. ఇది యుద్ధాల శకం కాదు అని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనితో ఉక్రెయిన్ సార్వభౌమత్వం కోసం పోరాడుతున్న తమకు భారత్ అండగా నిలబడాలని ఆ దేశ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తటస్థంగా ఉండొద్దని కూడా కోరారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తాము తటస్థంగా లేమని వివరించారు. యుద్ధాన్ని నిలువరించేందుకు ఎలాంటి సాయానికైనా తానే ముందుంటానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా కీవ్లో మోదీని స్వాగతించిన జెలెన్స్కీ కన్నీటి పర్యంతం కాగా తానున్నామంటూ మోదీ ధైర్యం చెప్పారు. యుద్ధం కారణంగా చనిపోయిన చిన్నారుల ఫోటోలు చూస్తూ జెలెన్స్కీని హత్తుకొని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. భారతదేశం నుంచి తీసుకెళ్లిన మందులు, వైద్య పరికరాలను మోదీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్కు అందజేశారు. ఇటీవలే ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫోటో చూసిన జెలెన్స్కీ తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారట. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధి ప్రపంచంలోనే అత్యంత నియంత్రణను కౌగిలించుకున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి నెలకొల్పే ప్రక్రియకు మంచిది కాదని జెలెన్స్కీ అప్పట్లో వాపోయారు.